హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు కొత్తిమీర పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడే అందులో 8 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. వీటన్నింటిని కలిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేనిక్కడ ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర ఆకుల్ని నీట్‌గా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 3 మీడియం సైజ్ టమాటోస్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటా ముక్కలన్నీ సాఫ్ట్‌గా కుక్ అయ్యాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా! వీటన్నింటిని వేసుకోవాలి. అందులోన 5, 6 వెల్లుల్లి రెక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌లోనే కుక్ చేసుకున్న టమాటా, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత పావు టీ స్పూన్ చప్పున ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసుకోవాలి. అందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిని వేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తం ఒక్కసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడిని చాలా తక్కువ టైంలో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదేనండి ఈరోజు ఈ వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.